ఎప్పుడు మింగాలి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్ దిక్సూచిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2047 స్వర్ణాంధ్ర విజన్ కు ప్రతీకగా నిలుస్తుందన్నారు. రైతే రాష్ట్రానికి ప్రాణమని పేర్కొంటూ వ్యవసాయానికి మరియు అనుబంధ రంగాలకు 53,752 కోట్ల కేటాయించడం రైతు సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఏపీ బడ్జెట్ 26-27తో ఆవిష్కృతమవుతుంది అధ్యక్ష. ఆర్థిక సంక్షోభం ఒక పక్క, అప్పుల భారం మరొక పక్క అధ్యక్ష. వడ్డీ భారంతో నడుస్తున్న రాష్ట్రం ఈ కష్ట సమయంలో నిరాశను కాదు నమ్మకాన్ని ఇచ్చేటువంటి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర విజన్ 2047కి ప్రతీకగా నిలవనుంది అధ్యక్ష. కష్టాలను కారణంగా చూపకుండా కర్తవ్యాన్ని ముందు పెట్టినటువంటి ఆర్థిక ప్రకటన అధ్యక్ష. ఈ బడ్జెట్ 26-27 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అక్షరాల 3,32,205 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు అధ్యక్ష. రాష్ట్ర పునర్నిర్మాణానికి పెట్టిన ఆర్థిక శిలాఫలకంగా నిలుస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మూలధనంపై పెట్టే ఖర్చు భవిష్యత్తు ఆస్తుల నిర్మాణానికి